హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టెక్ ఫర్ అవర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈ యొక్క ఎల్ఈడి టీవీని అంటే పార్ట్స్గా విడదీసి దీంట్లో ఏముంది, ఎలాంటి టెక్నాలజీతో మనకి టీవీ అయితే రన్ అవుతుంది, మనం ఇక్కడ పిక్చర్ అయితే చూస్తాం కదా, ఇది ఎలా కనబడుతుంది, మనకి జస్ట్ ఒక కేబుల్ ద్వారా వచ్చి ఇంత పెద్ద స్క్రీన్లో ఎలా అయితే వస్తుంది, ఇది మనం ప్రస్తుతం జనరేషన్లో వాడుతున్న ఎల్ఈడి టీవీస్ అనమాట. ఇదే కాకుండా మన దగ్గర ఓల్డ్ టీవీ అయితే ఉందన్నమాట. ఓల్డ్ టీవీలో పార్ట్స్ ఏ విధంగా ఉంటాయి, అది ఎలా వర్క్ అవుతుంది అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాం. ఆ వీడియో కోసం అయితే ఈ వీడియోని గట్టిగా లైక్ చేసుకోండి. ఇప్పుడు ఈ టీవీని అయితే ఓపెన్ చేసి మీకు ఎలా ఉంటుందని అయితే చూపిస్తాను. మీరు ఈ టెక్నాలజీ ఎలా డెవలప్ అయ్యింది పాత టీవీ నుంచి ఈ టీవీకి అయితే తెలుసుకుంటారు. ఫస్ట్ ఈ టీవీ అయితే చూద్దాం. నెక్స్ట్ వీడియోలో అయితే మన ఓల్డెన్ డేస్లో పేరెంట్స్ చూస్తుంటారు కదా, పేరెంట్స్ ఉన్నాయి, ఇప్పుడు కొంతమంది ఇంట్లో ఉంటే ఉంటాయి, మ్యాక్స్ అందరి ఇంట్లో అయితే ఎల్ఈడి టీవీస్ అయితే వచ్చేసాయి. ఓకే, ఇక్కడ స్క్రూస్ అయితే ఇచ్చారు, స్క్రూస్ తీద్దాం ఫస్ట్. ఇక్కడ అల్యూమినియంతో అయితే కవర్ చేశారు దీన్ని మొత్తం డిస్ప్లేని. ఓకే, కింద స్క్రూస్ అయితే రిమూవ్ చేద్దాం. మీరు ఇలా కొత్త టీవీని అయితే ఓపెన్ చేయకండి ఇంట్లో. నేను ఇది రిపేర్ అయిందనమాట, అంటే చెడిపోయింది, అందుకోసం అయితే దీన్ని ఓపెన్ చేస్తున్నాను. నేను వేస్ట్ అయితే చేయలేదన్నమాట టీవీని. ఓపెన్ చేసాం. ఓకే, మనం ఫస్ట్ ఓపెన్ చేయగానే ఇలా ఫ్రేమ్ అయితే వచ్చేసింది అనమాట, స్క్రూస్ అన్ని తీయగానే. ఇది ఫ్రెండ్స్ ఓపెన్ చేసిన తర్వాత టీవీ అయితే ఈ విధంగా ఉంది. ఇక్కడ చూడొచ్చు, మనకి స్పీకర్ మాత్రం అయితే వీళ్ళు గ్రిల్స్ ఇచ్చారే కానీ ఇక్కడైతే స్పీకర్ అయితే ఏం ప్రొవైడ్ చేయలేదు. డౌన్ సైడ్ అయితే మనకి స్పీకర్ ప్రొవైడ్ చేశారు. ఇది మన ఒక డూప్లికేట్ మాత్రం అయితే ఇచ్చారనమాట. ఓకే, దీన్ని పక్కా పెడదాం. ఇక్కడ బాటంలో చూడొచ్చు, మీకు 2 స్పీకర్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఈ మీరు చూసే ఉంటారు, మన టీవీలో జస్ట్ ఇట్లా ఆపరేట్ చేయగానే సిగ్నల్ తీసుకొని మనకి ఛానల్ అయితే చేంజ్ అవుతుంటుంది. దాని వల్ల అంటే ఇక్కడ చూడొచ్చు, మీకు ఒక చిన్న ఎల్ఈడి అయితే ఐఆర్ సెన్సార్ అయితే ఉంటుంది అనమాట, ఎల్ఈడి టైప్ ఉంటుంది. దాని ద్వారా మనకి చేంజ్ అవుతుంది అనమాట. కొద్దిగా ఎండ ఎక్కువగా ఉంది. ఓకే, నో ప్రాబ్లం. వీటిని రిమూవ్ చేసి అయితే చూపిస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నేను స్క్రూస్ అయితే అన్నీ రిమూవ్ చేశాను. ఎల్ఈడి అయితే మనకి స్క్రీన్ ఇలాగైతే వచ్చేసింది. ఇక్కడ కొన్ని కనెక్షన్స్ ఉన్నాయి మేడం, తీసి చూపిస్తాను. ఓకే, ఇది ఫ్రెండ్స్, ఇది మన ఎల్ఈడి స్క్రీన్. దీని లోపల ఏముంటాయంటే చిన్న చిన్న ఎల్ఈడీస్ అనేవి ఇలా బ్యాక్ సైడ్ అయితే ఫిక్స్ చేసింటారనమాట. కొన్ని స్క్రీన్స్ అయితే ఉంటాయి. దీన్ని మళ్ళీ ఒక సపరేట్ వీడియోలో అయితే మనం ఓపెన్ చేసి అయితే చూద్దాము. ఇప్పుడు టీవీలో కాంపోనెంట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. ఇది మెయిన్ స్క్రీన్. ఇది స్క్రీన్ వర్కింగ్ గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు దీని గురించి అయితే చూద్దాం. దీన్ని పక్కన పెడదాం. ఇక్కడ చూడొచ్చు, మనకి వెనకాల మనకి ఇక్కడ యూఎస్బి పోర్ట్స్ ఇలాగైతే ఉంటాయి కదా ఫ్రెండ్స్. యూఎస్బి పోర్ట్స్, డిస్ పోర్టు ఇవన్నీ ఉంటాయి కదా, హెచ్డిఎంఐ కేబుల్ పెట్టుకోవడానికి. దానికి సంబంధించిన కొన్ని మదర్ బోర్డ్ అయితే ఇలా ఇచ్చారనమాట. మనకి ఇట్లా మోడ్రన్ టీవీస్లో ఇట్లా ఇంత చిన్నగా అయితే ఉంటుంది అనమాట మదర్ బోర్డు. అది ఓల్డెన్ టీవీస్లో అయితే చాలా పెద్దగా ఉంటుంది. అది నెక్స్ట్ వీడియో అయితే మీకు కంపల్సరీగా పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను, ఒక టీవీ దొరికినట్లయితే. ఓకే, ఇప్పుడు చూడొచ్చు, మీకు ఇక్కడ మనకి 5 వాట్ స్పీకర్ అయితే ఇచ్చారనమాట. 4 ohms 5 వాట్ స్పీకర్ అయితే 2 ప్రొవైడ్ చేశారు. ఇది బాటమ్ సైడ్ అయితే ఉంటాయి మనకు. మీకు ఇంకా బెటర్ వ్యూలో చూపిస్తాను మొబైల్ ఇక్కడ తెచ్చి. ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్, మనకి ఇదే అనమాట ఐఆర్ సెన్సార్. ఇదే మనకి మన ఛానల్ని సిగ్నల్ రిసీవ్ చేసుకొని ఛానల్ అయితే చేంజ్ చేయడానికి అయితే పనికి వస్తుంది అనమాట. దానికి సంబంధించిన వైర్స్ అయితే ఇలా మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశారు. ఓకే, చూస్తున్నారా, మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేశారు. ఇలా ఉంటుందన్నమాట లోపల.
చూడొచ్చు మనకి స్పీకర్స్ అయితే ఉన్నాయన్నమాట. స్పీకర్స్ తీసుకొని మనం ఎంజాయ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ చిన్న స్పీకర్స్ ఉన్నాయి కదండి ఫ్రెండ్స్, ఈ చిన్న స్పీకర్స్ ఉన్నాయి కదా, ఈ చిన్న స్పీకర్స్తో కూడా మనం ఒక ఏదైనా ఒక స్పీకర్ తయారు చేసి బ్లూటూత్ స్పీకర్ అలాగా తయారు చేసి అయితే మీకు చూపెడతాను నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్లో అనమాట. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ ఎట్లుంటుంది టీవీ ఓపెన్ చేస్తే. మీకు ఇందాక చూపించాను కదా ఎల్ఈడి స్క్రీన్, ఎల్ఈడీనా ఓకే ఎల్ఈడి స్క్రీన్. ఇది చూడొచ్చు ఎల్ఈడి స్క్రీన్ అనమాట. ఇది బ్యాక్ సైడ్ అయితే ఈ విధంగా ఉంది. దీని స్క్రీన్ అంతా అంటే మనకి చిన్న కేబుల్ వస్తుంది కదా, ఆ కేబుల్ అనేది ఇన్సర్ట్ చేసిన తర్వాత ఇక్కడ మదర్ బోర్డ్లో మనకి ప్రాసెస్ జరిగి ఇక్కడైతే అవుట్పుట్ వస్తుంది అనమాట టీవీకి. ఇక్కడ నుంచి తీసుకుంటాం అనమాట టీవీ సిగ్నల్ డేటానంతా. ఓకే, ఇవి కొన్ని చిన్న వైర్స్ ఉన్నాయన్నమాట. ఇది పవర్, నాకు తెలిసినంత వరకు ఎల్ఈడీస్ ఉంటాయన్నమాట లోపల, ఎల్ఈడి స్ట్రిప్స్. దానికి వచ్చేసి పవర్, ఇవి రెండు పవర్ కేబుల్స్ అయితే ఇచ్చారనమాట. ఇక్కడ 5 వాట్ లేదా 3 వాట్ ఉంటాయి. ఓకే, ఇక్కడ మన టీవీ మదర్ బోర్డ్లో అయితే కనెక్షన్ ఇచ్చింటారు అవి కూడా. ఇవి వచ్చేసి మనకి సైడ్ బటన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, సైడ్ బటన్స్ వచ్చేసి ఇవి ఇట్లా సైడ్కి అయితే ఉంటాయి. మనం టీవీని ఆఫ్ చేయాలన్నా ఛానల్ చేంజ్ చేయాలన్నా వితౌట్ రిమోట్తో అయితే ఇవన్నీ ఆపరేట్ చేయడానికి అయితే పనికి వస్తాయి.